మాతృకలు, గౌర్యాది షోడశమాతృకలు, తర్వాత సపత్ని సహిత బ్రహ్మ విష్ణు మహేశ్వర యొక్క ఆరాధన హవనములు పూర్తయ్యాయి. ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి వారిలో మొట్టమొదటి స్వరూపము కోసం అమ్మ మీ అందరి గురించి, ఎవరైతే వివాహమయ్యి ఎంతో కాలమైనా కానీ సంతానం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళున్నా, లేదా కొత్తగా వివాహమయ్యి సంతానం కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళున్నా, అలానే పెళ్ళయ్యి పిల్లలుండి కూడా కొంచెం చదువులో కానీ నేను ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళున్నా వాళ్ళను ఉద్దేశించి ఈ యొక్క సంతాన గారుడ యాగము మనం చేస్తున్నాము. అందుకని పిల్లలు అమ్మ మీరందరూ కూడా ఓం శ్రీ గరుత్మంతాయ నమః అనుకోండి. అలానే మిగతా వాళ్ళందరూ మీ అందరికీ గరుత్మాన్ గరుడ సాక్షో వైలతయ ఖగోణద నాగాంతకో విష్ణు రాపన్న సుబన్నప్ప నగాసేన విషజ్వరాలు ఆది వ్యాధి జ్వరాదులన్నీ కూడా తొలగించేటటువంటి మహాస్వరూపము సుపర్ణుడు, అంటే బంగారు రెక్కలు కలిగినటువంటి వాడు. అలానే సహస్ర బలోపేతుడు గరుత్మంతుడు 1000 ఏనుగుల బలము కలిగినటువంటి వాడు. గరుత్మంతుని యొక్క హోమం చేయడం వల్ల 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. నేను చెప్పేది వింటున్నారా, సెల్ఫీలు తీసుకుంటున్నారా మీరందరూ? కొంతమంది ఫోన్లు కనబడుతున్నాయి. నేను మీ అందరి కోసం చెప్తున్నానమ్మా, దయచేసి ఫోన్ నుండి ఆ హోమంలో పడేయండి. ఈ యొక్క గరుత్మంతుని